ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తుతి కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. ఎంత మనోహరమో అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి. హల్లెలూయా. అలాగే 33వ కీర్తన 1వ వచనాన్ని కూడా చదువుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ వాక్య భాగమును బట్టి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. అందరం చెప్దాం చేతులెత్తి హల్లెలూయా. ఆశతో ఆసక్తితో ప్రార్థన మందిరానికి వచ్చిన బిడలను దేవుడు నిత్యముగా వారి ఆశను తృప్తిపరిచి వారి ఆసక్తిని బట్టి వారిని ఆశీర్వదించి దేవుడు ఈ మందిరము నుండి వారిని గృహాలకు పంపునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని శ్రద్ధగా గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 1వ వచనములో ఒక రాయబడి ఉన్నటువంటి మాట మరొకసారి నేను చదువుతున్నాను. మీరందరూ మీ బైబిల్ను గమనించండి, చదువులేని వాళ్ళు ఆలకించండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈరోజు ఈ ప్రార్థనా మందిరానికి కూడి వచ్చిన బిడ్డలందరినీ, సహోదరులు సహోదరులు అందరికీ దేవుడు ఒక మాటతో పిలుస్తున్నాడు, ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే నీతిమంతులారా. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? నీతిమంతులారా మీరు యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఏం చేయుట? చెప్పాలి, నోటి తెరిచి. ఏం చేయుట? వాక్యాన్ని నోటితో పలకాలి. చాలామంది పలకట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మనకు బలాన్ని ఇస్తుంది. నోటితో మనం పలికినప్పుడు వినడం వరకే కాదు, మనం వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. రోజు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే వాక్యములో ప్రభు చెప్తున్నాడు నీతిమంతులారా. ఈరోజు ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు నీతిమంతులారా. నీతిమంతులారా మీరు యెహోవాను బట్టి, మీరు దేవాది దేవునిని బట్టి, ఆకాశమును భూమిని అందులో ఉన్నటువంటి సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తను బట్టి మీరు ఆనందగానము చేయుడి. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు మనలందరినీ కూడా నీతిమంతులారా అని పిలుస్తున్నాడు. ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మనందరికీ ఆయన ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీతిమంతులారా. ఏంటండి నీతిమంతులు అని వాక్యము మనం గమనించినట్లయితే వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమని దేవుళ్ళరా, అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? నీతిమంతులారా.
మీరు యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనం అందరము కూడా ఎవరమయ్యా అంటే నీతిమంతులము. చెప్పాలి, ఎవరం మనము? నీతిమంతులము. ఎందుకయ్యా అంటే వాక్యం చెప్తుంది, నరుడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు కాగలడు? నీతిమంతుడు అవుతాడా? కాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీతిమంతులు కాలేరు. చాలా మంది దేవుని ఎదుట మేము నీతిమంతులుగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది దాన ధర్మాలు చేస్తున్నారు. కొంతమంది ఈ ఎండాకాలం వస్తే రకరకాల చలివేంద్రాలన్నీ రకరకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మేము నీతిమంతులం అనిపించుకోవాలని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నరుడు, మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఆయనే నీతిమంతుడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు సశరీరుడుగా ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నాలో పాపముందని మీలో ఎవరు స్థాపిస్తారు? హల్లెలూయా. దేవునిలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఎంతటి పరిశుద్ధుడు అంటే కామ, క్రోధ, లోభ, మద మత్సరాలు లేనటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఆ నీతిమంతుడైన దేవుడు ఈరోజు ప్రార్థనా మందిరానికి వచ్చిన మనందరితో చెప్తున్నారు, ఇదిగో మీరు నీతిమంతులు. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి, హల్లెలూయా. ఎలాగా నీతిమంతులము అని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు రోమా పత్రికలో, ఏమనంటే ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఒకప్పుడు మనం అందరము పాపులే. వాక్యము సెలవిచ్చినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడనే మాట నిజమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనందరి పాపముల నిమిత్తమై కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడో, ఆ రక్తమును బట్టి ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనపై ఉన్నటువంటి పాపము, మనపై ఉన్నటువంటి శాపము, మనపై ఉన్నటువంటి అతిక్రమములు అన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన తొలగించేశాడు. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే నీతిమంతులము. చెప్పాలి, ఎవరు మనము? నీతిమంతులము. అందుకనే దేవుడు అంటున్నాడు, నీతిమంతులరా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఎందుకంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అదే వారికి అందం, అదే వారికి శోభను కలిగించేటటువంటి శోభస్కరము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రియమైన దేవులారా, ఎంతమంది ఇక్కడ నీతిమంతులము అని నిశ్చయము కలిగి ఉన్నారు? అమ్మా, అర్థమైందా నా భాష? ఎంతమంది ఇక్కడ నీతిమంతులము అనే ఆలోచన కలిగి ఉన్నారు? అయ్యో, డౌట్. ఇంకా దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు, ఆయన రక్తము వలన మనము నీతిమంతులమయ్యాము. ఒకప్పుడు కాదండి, లోకంలో ఉన్నప్పుడు నీతిమంతులము కాదు, పాపులమే. కానీ యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తములో కడగబడుట ద్వారా దేవుడు మనలను పాపముల నుండి విడిపించి నీతిమంతులను చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనము నీతిమంతులము.
ఈ లోకంలో మనము ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో, యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు, ఆయన బిడలమైన ఆయన పిల్లలమైన మనము కూడా నీతిమంతులముగా బ్రతకాలి. హల్లెలూయా. నీతిమంతులముగా బ్రతికినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి? హల్లెలూయా. నీతిమంతులకు కలిగేటటువంటి ఆశీర్వాదాలను మనం ఒక్కొక్కటిగా మనం విని ఈ యొక్క ఆదివారపు ఆరాధనను మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి 92వ కీర్తన 12, 13 వచనాలను మనం చదువుకుందాం. 92వ కీర్తన 12, 13 వచనాలు చదవమ్మా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఈ లోకములో మనం బ్రతికి ఉండగా నీతిమంతుడైన దేవుణ్ణి కలిగినటువంటి మనము నీతిగా మనం బ్రతికితే, నీతిగా మనం జీవిస్తే మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటయ్యా అంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. వారు దేవదారు మ్రానుల వలె, వారు లెబానోను మీది ఆ మ్రానుల వారు ఎదుగుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుళ్ళారా, నీకు ఆశీర్వాదము కావాలి, నీకు దీవెన కావాలి అంటే నువ్వు నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే దేవుడట నీతిమంతులను ఖర్జూర వృక్షము వలె మువ్వు వేసేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. లెబానోను మీద, పర్వతం మీద దేవదారు వృక్షాలు ఏ విధంగా ఎదుగుతాయో ఆ విధంగా నీ కుటుంబములో, సంఘములో, బయట సమాజములో దేవుడు నిన్ను ఎదిగించునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో వారు నాటబడి ఆవరణములో వారు వర్ధిల్లుతారట. ఎందుకయ్యా అంటే నీతిమంతులకు కలిగేటటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఏందయ్యా అంటే కొన్నిసార్లు ఈ ఖర్జూర వృక్షాలు గాలి తుఫాను వచ్చినప్పుడట ఈ ఖర్జూర వృక్షాలన్నీ కూడా ఇట్లా రోడ్డుకి అడ్డం పడతాయట, ఇట్లా పడిపోతాయట. కానీ అది తగ్గంగానే వెంటనే ఆ ఖర్జూర వృక్షం అంట మళ్ళా యథాస్థానానికి వచ్చి నిలబడుతుందట. హల్లెలూయా. హల్లెలూయా. అదే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడవైతే ఎన్నిసార్లు నువ్వు పడినా కూడా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. ఎందుకంటే నీ నీతి నిన్ను నిలవబెడుతుంది, నీ నీతి నిన్ను వర్ధిల్ల చేస్తుంది, నీ నీతి దినదినము వర్ధిల్లేటట్లుగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఈ వాగ్దానం, ఈ ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోవాలంటే మనము నీతిమంతులముగా బ్రతకాలి. కారణం ఏంటయ్యా అంటే మన దేవుడు నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, మన దేవుడు నీతిమంతుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. బయట వినబడుతున్న మాట ఏంటో తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. లేదు, దేవుడు చెప్పే మాట, యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను పాపులనే పిలవవచ్చాను, నేను పాపుల కొరకే వచ్చాను. దుష్టులందరినీ చంపేసుకుంటూ పోవాలంటే ఇంకెవరు మిలుగుతారు? వాక్యమే చెప్తుంది స్పష్టంగా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని వాక్యం చెప్తుంది. ఆ పాపులను, ఆ అనీతిమంతులను, దుష్టులను దేవుడు నీతిమంతులుగా చేయడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, నీవు నీతిమంతుడుగా బ్రతికితే
వాక్యం చెప్తుంది, ఖర్జూర వృక్షము వలె మువ్వు వేస్తావు. ఆమె లెబానోను మీద దేవదారు వృక్షాలు ఏ విధంగా ఎదుగుతాయో. నేను ఒక పుస్తకం చదివినప్పుడు అదట దేవదారు వృక్షం అట, ఇక కొమ్మలు ఉంటుందట, అది ఏపుగా ఎదుగుతూ ఆకాశాన్ని అంతంత వరకు వెళ్తుందట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా నీతిమంతులముగా బ్రతికినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనము కూడా ఆయన ఆకాశాన్ని అంతంత వరకు ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుని మందిరములో నాటబడి ఆవరణములో, ఇక్కడ నాటబడితే ఆవరణము దాకా వెళ్తారు, వాళ్ళు వర్ధిల్లేదేమో అదంతా గమనిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తోంది, అవి పడిపోయినా కూడా మరలా అవి ఏకదాటిగా నిలబడతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి తట్టుకొని నిలబడతాయి. కారణము అవి నీతి మంతులతో పోల్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిగా బ్రతికితే నీ మీదకి ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నిందలు రాని, దేవుడు నిన్ను నిలబెడతాడు. వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుందో, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. అమెరికా ప్రెసిడెంట్, మొట్టమొదటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు కూడా ఇదే మాటను పట్టుకొని ఆయన ఎలక్షన్లో పోటీ చేశాడట. ఫస్ట్ సారి పోటీ చేస్తే ఓడిపోయాడు, రెండోసారి పోటీ చేశాడు, ఓడిపోయాడు, మూడవసారి పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఏంటయ్యా ఎన్నిసార్లు ఓడిపోతున్నావు, ఇంకెందుకు నువ్వు పోటీ చేయడం అంటే, లేదు నా దేవుడు నన్ను నిలబెడతాడు. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడని చెప్పి ఒకానొక టైంలో దేవుడు అద్భుత రీతిగా గొప్ప మెజార్టీతోటి అమెరికా అధ్యక్షుడిగా ఆయనని అబ్రహాం లింకన్ దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. నీవు కూడా ఈ మాటను బట్టి ఈ భూలోకములో నువ్వు జీవించినట్లయితే, బ్రతుకున్నట్లయితే, ఈరోజు నువ్వు పడిపోవచ్చు, ఈరోజు నువ్వు కష్టాలలో కుమిలిపోవచ్చు. కానీ ఒకనొక దినమున అనేకులు ఆశ్చర్యపడేటట్లుగా, అనేకులు నోటి మీద వేలేసుకునేటట్లుగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. నవ్విన వారు నాపసేను పండిందనేటట్లుగా ఆ నాపసేను నవ్విన నాపసేను పండిందట. పెద్దలు అంటారు, అయ్యో అది నాపసేనే కదా అని నవ్వారు, కానీ ఆ నాపసేనులోని 100 పంటను నా దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, నువ్వు పడిపోయావేమో, దేవుడు అంటున్నాడు, ఖర్జూర వృక్షము వలె మరలా నీవు నీ కుటుంబము వేయుదురుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే అదే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుదాం. అందరూ గమనించాలి. మీ బైబిల్ను చూడండి. కొంతమంది మొహాలు చూస్తున్నారు, మనుషుల మొహాలు. బైబిల్ చదివేటప్పుడు వాక్యం చూస్తే అది మనకు ఆశీర్వాదం. నీతిమంతునికి కలిగేటటువంటి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. చెప్దామా చేతులెత్తి? హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం, నువ్వు ఈ భూలోకములో నీతిగా బ్రతికితే రెండవ ఆశీర్వాదం ప్రభు చెప్తున్నాడు వాక్యము ద్వారా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. కొంతమంది అంటారు, నీతిగా బ్రతికితే ఆపదలు ఏమి రావు, ఏమి కష్టాలు రావు, ఏమి ఇబ్బందులు రావు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అది చెప్పట్లే. నువ్వు ఎంత నీతిగా బ్రతుకుతావో నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు. అయితే దేవుడు వాటన్నిటిలో నుండి ఆ నీతిమంతుణ్ణి తప్పించునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా ఇన్ని ఆపదలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని నష్టాలు వచ్చాయి, ఇక వీడి పని అయిపోయింది అనుకున్నామే, మరలా ఏంది వీడు లేచి నిలబడుతున్నాడు అనేటట్లుగా ఆశ్చర్యము దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక.
ఎప్పుడు అంటే నీవు నీతిమంతుడిగా బ్రతికినప్పుడు, నీవు నీతిమంతురాలుగా బ్రతికినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములట. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో కూడా ఒక మాట అంటారు, నీతిగా ఉండే వారికే నిందలు ఎక్కువ అంటారు. ఎవరికి? నీతిగా ఉండే వారికే నిందలు ఎక్కువ. వాక్యం చెప్తా ఉంది ప్రియమైన దేవులారా, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. అయితే దేవుడు వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించునుగాక. హల్లెలూయా. దేవుని ఎదుట యోబు నీతిమంతుడిగా బ్రతికాడు. ప్రియమైన దేవుడారా, సర్వం కోల్పోయాడు. ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాడు. చూస్తున్న వారు అంటున్నాడు, ఏం పాపం చేశాడు, ఏం చేశాడు, అయ్యో యోబు ఇలాగైపోయాడు, ఒక్క దాటిన ఆ ఎత్తుకు ఎదిగాడు, మరలా కుప్పగూలిపోయాడని రకరకాలుగా నిందలు వేస్తున్నారు. ఎన్నో అపాయాలు వచ్చాయి. కానీ దేవుడు చూడండి ప్రియమైన దేవులారా, ఆ నీతిమంతుడిగా బ్రతికాడు. తన నీతి తనకు రెండంతలుగా ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవులారా, నువ్వు దేవుని కొరకు ఎంత నీతిగా నువ్వు బ్రతుకుతావో, ఎన్ని కష్టాలు అనుభవిస్తావో అవి శాశ్వతము కాదు. దేవుడు వాటన్నిటిని తొలగించి యోబు వలె రెట్టింపైన దీవెనలు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు యోబును మన ముందు పెడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చూడండి, వీటి నుంచి ఒక వార్త, యోబు నీ పిల్లలందరూ భోజనం చేస్తుంటే ఇల్లు కూలి వాళ్ళ మీద పడి వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా అని వార్త వినబడింది. ఇటు నుంచి, అయ్యా నీ పొలము నీ పంట అంతా కూడా శత్రువులు వచ్చి తీసుకుపోయారు. ఇటు నుంచి ఒక వార్త, అయ్యా నీ గొడ్లు నీ పశువులు అన్ని కూడా పిడుగులు పట్టి చచ్చిపోయాయి. ఇటు నుంచి ఒక వార్త, ప్రేమింది నలుదిక్కుల నుంచి వచ్చే వార్త. ఆలోచించుకునేటటువంటి ఆ టైం కూడా లేనటువంటి పరిస్థితి. చివరికి అంటున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుడా, నువ్వు చెప్పగలవా మాట? సహోదరి, నువ్వు చెప్పగలవా? ఎందుకయ్యా అంతగా చెప్పగలిగాడు యోబు అంటే అతడు నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. అతడు నీతిమంతుడు కనుక, వాక్యం అతనికి తెలుసు కనుక, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేది ఆయనకి తెలుసు. రెండవది ఏంటో తెలుసా? ఆయనకి తెలుసు, వాటన్నిటిలో నుండి ఆయన విడిపించను. ఆమేన్, హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి? హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. అమ్మా వింటున్నారా? కొంతమంది వారిపై వచ్చేటటువంటి రూమర్స్, వారిపై వచ్చేటటువంటి నిందలను నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. దాంట్లోనే వారు నలిగిపోయి నశించిపోతారు. కానీ దేవుడే నిన్ను ఒకానొక రోజున నీ నీతిని బట్టి నిన్ను నిరూపిస్తాడు. హల్లెలూయా. అనేకులు ఎదుట వాక్యం చెప్తుంది, యోసేపు నీతిమంతుడు, తనపై నింద పడింది, తను నిరూపించుకోలేదండి. అయ్యో నేను చేయలేదు, ఆమె నన్ను ప్రేరేపించిందని ఏమాత్రం ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయలే. కాలం గడిచిపోతా ఉంది. ఏదో అంటారు కదా, కాలమే సమాధానం చెప్తుందట. మౌనంగా ఉండి కాముగా ఉంటే చాలు, కాలమే ప్రతి ఒక్కరికి సమాధానము చెప్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, యోసేపు జీవితంలో చేయని నేరానికి నిందను అనుభవించి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో ఇబ్బంది పడ్డాడు. ప్రియమైన దేవుళ్ళారా, మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు అనుకున్నాడు యోసేపు. కానీ యోసేపు ద్వారా మేలు పొందుకున్నటువంటి పానదాయకుల అధిపతి మర్చిపోయాడు యోసేపుని. కానీ దేవుడే రంగంలోకి దిగాడు. ఓహో అలా కాదని దేవుడే జ్ఞాపకం చేసుకొని ఫరోకి కలవరం పుట్టించేటటువంటి కళను రెప్పించాడు. హల్లెలూయా.
ఎవరున్నారయ్యా అంటే అప్పుడు చెప్పాడు పానదాయకులు అద్భుత, అయ్యా జైల్లో ఉన్నప్పుడు నాకు కళ వస్తే ఈ కళ చెప్తే ఆ భావం చెప్తే ఆయన ఎట్ట భావం చెప్పాడు అలానే జరిగిపోయిందయ్యా. ఒకడు ఉన్నాడంటే ఆయన రప్పించండి అని చెప్పాడు. అతని ద్వారా కళ భావం తెలుసుకున్నాడు. ప్రేమైన దేవుళ్ళరా, యోసేపు ఆ ఐగుప్తు అంతటికి ప్రధాన మంత్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుళ్ళరా, దేవుడే నిన్ను నిరూపిస్తాడు. నీ నిందల నుండి, నీ అవమానముల నుండి, నీ యొక్క ప్రతి పరిస్థితి నుండి నువ్వు నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తే నీ వల్ల కాదు. నువ్వు కాముగా ఉండి, మౌనముగా ఉండి, ఆకాశమందు నా ఆసీనుడి వైపు గనక నువ్వు కన్నులెత్తగలిగితే నా దేవుడే ఒకానొక సమయంలో నీ తల ఎత్తి నిన్ను ఘనపరచునుగాక. హల్లెలూయా. యోసేపు ఆ స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నీతి. అమ్మా ఏంటి చెప్పండి? నీతి. నీతి. ప్రియమైన దేవుళ్ళారా, నీ నీతి నిన్ను నిలబెడుతుంది. యోసేపు వలె నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ లోకంలో నువ్వు నీతిగా బ్రతుకుదువుగాక. చెప్దామా హల్లెలూయా? చెప్దామా హల్లెలూయా? ప్రియమైన దేవుళ్ళారా, మూడవ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వాక్యం, 1వ వాక్యం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. అందరూ బైబిల్ గమనించాలి. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. చాలామంది ఎవరైనా మరలో ఎవరైనా తప్పిపోయారనుకోండి, గుర్తుకొచ్చేటటువంటి మాట ఇదే. ఏ మాట? ఎవరైనా తప్పిపోయారనుకోండి, మనలో తిరిగేవాడే ఎవడో ఒకడు మనకు వ్యతిరేకంగా మాట్లాడి తప్పిపోయాడు అనుకోండి, గుర్తుకొచ్చే మాట ఇదే. ఏ మాట? ఎవడు తరమకుండా ఆడు దుష్టుడా. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, హల్లెలూయా అంటే అతడు దుష్టుడు, నువ్వు నీతిమంతుడు అన్నట్టు అన్నమాట. ఎవరిని మనం తీర్పు తీర్చకూడదు. ప్రియమైన దేవుళ్ళారా, వాక్యం చెప్తుంది దుష్టుడు వాడంతటి వాడే పారిపోతాడు. నువ్వు వేరే వ్యక్తులకు వాడు దుష్టుడు కాబట్టి పారిపోయాడు, ఎవరు తరమకుండా అని అనాల్సినటువంటి అవసరము లేదు. వాక్యం చెప్తుంది క్రింద ఏమని? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా. ఈ వాక్యమే వింటున్నా ప్రియమైన దేవుళ్ళారా, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో రాయబెట్టబడి ఉంది. నీతిమంతుడు సింహము ఏ విధంగా ధైర్యముగా ఉంటుందో ఆ విధంగా నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. పడుతున్నటువంటి నిందలకి అమ్మో నిందలు వస్తున్నాయని పారిపోడు. పిరికితనము ఉండదు. సింహానికి ఉంటుందా? ఉంటుందండి? భయపడుతుందా సింహము? చెప్పట్లే ఎవరు. అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. సింహం భయపడుతుందా? భయపడదు. ఏ విధంగా ఉంటుందంటే ఎన్ని వచ్చినా కూడా ధైర్యముగా నిలబడుతుంది. హల్లెలూయా. సింహాన్ని ఎవరితో పోల్చాడయ్యా అంటే, నీతిమంతులను ఎవరితో పోల్చాడయ్యా అంటే సింహముతో పోల్చాడు దేవుడు. వాక్యమైన దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడుగా నువ్వు జీవిస్తే సింహము వలె ధైర్యముగా ఉందువుగాక. హల్లెలూయా. నీ మీదికి వస్తున్నటువంటి ఆలలు, నీ మీదికి వస్తున్నటువంటి ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ నిందలు, ఆ యొక్క అన్నిటిని తట్టుకొని ధైర్యముగా నువ్వు నిలబడుదువుగాక. అక్కడక్కడ ఉంటారు నీతిమంతులు కానీ అనీతిమంతులుగా జీవించే వాళ్ళు. కొద్దిపాటి శ్రమలకి, కొద్దిపాటి నిందలకి పిరికితనం వాళ్ళకు వచ్చేస్తుంది. అమ్మో ఇక నా పని అయిపోయింది, అమ్మో ఇక నన్ను ఇలా అనేస్తున్నారు,
నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, ఇక నా పని అయిపోయింది అని చాలా మందిలో పిరికితనం వచ్చేస్తుంది. అయితే నీతిమంతులట సింహము వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే మనం భయపడడానికి మనం పిరికితనమైన ఆత్మను పొందలేదు. ఇంద్రియ నిగ్రహము గలగా ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, మనం పిరికితనము కలిగినటువంటి ఆత్మను పొందలేదు. అపరిశుద్ధాత్మను మనం పొందాము. ఆ ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ఏమిటున్నా ప్రియమైన దేవుళ్ళారా, ఒకవేళ పిరికితనముతో ఈ ప్రార్థన మందిరానికి వచ్చావేమో, ఈ పిరికితనముతో అయ్యో ఏంటి అని ఒకవేళ ధైర్యము చెడి ఇక్కడికి వచ్చావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు నీతిమంతుడుగా బ్రతికితే సింహము వలె ధైర్యముగా ఉందువుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఎలీషా గారు అనేటటువంటి ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. ఏంటంటే, మనకు బాధలు ఉంటేనంట ఆ బాధలు ఇతరులకి అర్థం కావద్దట. మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా మన శత్రువు చూసి మనల్ని చూసి వాడు సిగ్గుపడేటట్లుగా మనం ఉండాలట. హల్లెలూయా. వాడే కుళ్ళుకోవాలి, అరే వీడికి ఇన్ని బాధలున్నా, ఇన్ని నిందలు వీడి మీదకి వస్తున్నా కూడా వీడు ఇంత ధైర్యంగా హ్యాపీగా ఎలా ఉంటున్నారా అని నీ శత్రువే కుళ్ళుకునేటట్లుగా నువ్వు నిలబడుదువుగాక, ధైర్యముగా ఉందువుగాక. ప్రియమైన దేవుళ్ళారా, సింహాన్ని చూడండి, అది అడవికి రాజు అన్న. సింహం ఏంటి? అడవికి రాజు. అన్నీ ఒక్కసారి అది ఏమంటది బొబ్బరించి లేదా గాండ్రించి అలా నిలబడదాలు, ఎక్కడెక్కడ దాక్కునే అన్ని కూడా కలవరి పడిపోతాయి. ప్రేమైన దేవుళ్ళారా, దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడు ఆయన రక్తమును బట్టి. నువ్వు ఇప్పుడు నీతిమంతుడవు, పాపివి కాదు. అయితే నువ్వు ఎలాగుండాలంటే సింహము వలె ధైర్యముగా ఉండాలి. సింహాన్ని చూసినటువంటి జంతువులన్నీ కూడా ఏ విధంగా హడలెక్కిపోతాయో, నిన్ను చూసిన వారందరూ నీ శత్రువులు హడలెక్కిపోయేటట్లుగా నీవు బ్రతుకుదువుగాక. ఎప్పుడు అది మర్చిపోవద్దు. ఎప్పుడు అందరు ఆమెను అంటున్నారులే కానీ అసలైన కండిషన్ ఉంది, నువ్వు నీతిగా బ్రతికినప్పుడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాక్యం పిరికితనం కాదండి. చాలా మంది పిరికితనం వారిలోనికి వచ్చేసి ధైర్యం అంతా కూలిపోయి వాళ్ళు వేరే వేరే తొందరపాటు నిర్ణయాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మందు తాగుతూ ఉంటారు, ఊరేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. లేదు లేదు ప్రేమైన దేవుళ్ళారా, మనము నీతిమంతులము. మనం ఏ విధంగా ఉండాలని వాక్యం చెప్తుందంటే, సింహము ఏ విధంగా ధైర్యముగా ఉంటుందో. ఎప్పుడైనా సింహం భయపడి వెనక్కి తిరిగి పారిపోతుందని విన్నారా? దేవుడు మనకు నోరిచ్చాడు కదా. హల్లెలూయా. మాట్లాడకూడదా? నాతో ఏమైనా గొడవలు అయ్యాయా? హల్లెలూయా. అయితే ఈ ఆరాధనలో సమాధాన పడాలి. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురుగాక. హల్లెలూయా. కొంతమంది ఉంటారు గొడవ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఎప్పుడు గొడవ పెడదామా, వాళ్ళకి ఎప్పుడు గొడవ పెడదామా అని చూస్తారు. వాళ్ళు అన్యులు, వాళ్ళు సాతాను కుమారులు అనబడుదురుగాక. ఆమేనా? హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, వాక్యం చెప్తుంది ధైర్యముగా ఉండాలి. సింహము వెనుదిరగదండి. ఎన్ని వచ్చినా కూడా అది వెనుదిరిగేటటువంటి ప్రసక్తే ఉండదు. నువ్వు నీతిమంతుడవైతే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో ధైర్యముగా నిలబడుదువుగాక. అది నీ కుటుంబంలోనే కానీ, సంఘములోనే కానీ, సమాజంలో కానీ ఎన్ని రకాలుగా నీ మీదికి వస్తున్నా కూడా
సాతాను గారు ఎన్నో బాణాలు నీ మీదకు ఉపయోగిస్తున్నా కూడా నీవు మాత్రం సింహము వలె, సింహం అనగా యూదా గోత్రపు కోదమ సింహమైన యేసయ్య ధైర్యవంతుడు. ఆమేన్. ఏంటనే ధైర్యం అంటే, ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు, అమ్మ ఇటు వినాలి, ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులు చెప్తున్నారు, ఎవరు కావాలయ్యా మీరు, ఎవరి కోసం వచ్చారంటే ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు కోసం. అంటే ఆయన అంటున్నాడు ధైర్యముగా ఆ యేసును నేనే. హల్లెలూయా. మన దేవుడు యూదా గోత్రపు కోదమ సింహం. ఆయన బిడ్డలమైన మనం అమ్మో అమ్మో అనుకుంటా భయపడకూడదు. అలాంటి పరిస్థితులు వచ్చేట్టుగా సాతాను చేస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యం వినుట ద్వారా, చదువుట ద్వారా ధైర్యము తెచ్చుకుందుముగాక. హల్లెలూయా. వీడి పని అయిపోయింది, ఇవ పని అయిపోయింది, ఇక వీడు అప్పుల పాలయ్యాడు అనేసి నిన్ను గూర్చి ఎందరైతే అనుకుంటున్నారో వారందరి ఎదుటను ధైర్యముగా సింహము వలె నిలవబడుదువుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మరొక వాక్యాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అమ్మా హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రభువు కన్నులు ఎవరి మీద ఉంటాయట? అమ్మా చెప్పాలి, ఎవరి మీద ఉంటాయి? ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన చెవులు వారి చేసే ప్రార్థనల వైపు ఉంటాయట. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు, విశ్వాసం అనబడుతున్న నీవు, క్రైస్తవుడు అనబడుతున్నటువంటి నీవు నీతిగా బ్రతికితే ప్రభువు కనుదృష్టి నీ మీద నిలుచునుగాక. ఆమేన్. నువ్వు చేసే ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గి ఆలకించి నీ అక్కరలను తీర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవులారా, చాలా మంది అంటారు, అయ్యా మాకంత వాళ్ళ కనుదిష్టి, వీళ్ళ కనుదిష్టి అయ్యా. ఎవరి కనుదిష్టి? మనుషుల కనుదిష్టి అయ్యా. ఆ కనుదిష్టి తొలగిపోయేటట్లుగా మాకు ప్రార్థన చేయండి అని చెప్తారు. ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నీతిమంతుడిగా బ్రతికితే, హల్లెలూయా, నువ్వు నీతిమంతుడుగా నీ వ్యక్తిగత జీవితంలో నీవు గనక నీతిమంతుడవైతే ప్రభువు కన్నులు నీ మీదనే ఉండునుగాక. హల్లెలూయా. ప్రభువు కన్నులు నీ మీద ఉన్నాక మనుషుల కన్నులు ఏం చేస్తాయండి? కొంతమంది అంటారు, అయ్యా ఎప్పుడు వాడి కళ్ళు మా మీదనే, వాడి కళ్ళు పేలిపోవును గాక. ఏం కావాలంటే పాపం వాడి కన్నులు పేలిపోవాలట. ప్రియమైన దేవులారా, నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు నీతిమంతుడిగా బ్రతుకు, దేవుని కనుదృష్టి నీ మీద నిలుచునుగాక. కొంతమంది అంటారు, అయ్యా మేము ఎంత ప్రార్థన చేసినా మా ప్రార్థన ఉట్టికి పోవట్లేదు, స్వర్గానికి కూడా పోవట్లేదు అయ్యా అంటారు. పోదు. మనము నీతిమంతులముగా ఉండి, దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు చేసే ప్రార్థనల మీద ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా ఉండి ప్రార్థన చెయ్యి, దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిగా బ్రతకాలి. ఈ సంఘములో, ఈ సమాజములో, మన కుటుంబములో భర్త ఎదుట భార్య, భార్య ఎదుట భర్త, పిల్లల ఎదుట తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ఎదుట పిల్లలు, కుటుంబములో గనక నీతిగా బ్రతికితే నా దేవుడు నీ ఇంటిపై దేవుని కనుదృష్టి నిలుచునుగాక. దేవుని కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉంటే మనుషుల కనుదృష్టి ఏమి నిన్ను చేయలేదు. ఆ మధ్య
ఒక షాపు కట్టుకున్నారు. షాపు వాళ్ళు ఓపెనింగ్ అని పెట్టారు. సేవకులుగా మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ ఎలా ఉందంటే అంత బాగానే ఉంది, డెకరేషన్ బాగా చేశారు. కానీ ఒక కోతి బొమ్మని పెట్టారు అక్కడ. అది ఎట్టుందంటే నోరు తెలిసి నాలుకెళ్ళబెట్టి అది పెట్టిండ్రు. అరే, ఇంత మంచి షాపుని ఇట్లా పెట్టుకొని ఇదేం బొమ్మ అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మనుషుల కనిదిష్టి పడొద్దని ఇది పెట్టాము. ఏ కనిదిష్టి పడొద్దని చెప్పాలి. హల్లెలూయా. అయ్యయ్యో, అంత మంచిగా ఉంది ఇల్లు, ఆ ఇంటికి ఇంకొక బొమ్మ తలిగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కనిదిష్టి వీళ్ళ కనిదిష్టి పడొద్దని. నీవు నీతిమంతుడవైతే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. మనుషుల కనుదృష్టి నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనల వైపట ఆయన చెవులుంటాయి. ఎవరమ్మా? నీతిమంతులు. చెప్పాలి, ఎవరు చేసే ప్రార్థన? నీతిమంతులు చేసే వారి ప్రార్థన వైపు ఆయన చెవులుంటాయట. ఎవరైతే నీతిగా బ్రతకరో, పైగా చలామణి అవుతారు నీతిమంతులమని, వాళ్ళకంట దేవుని ముఖం విరోధంగా ఉందట. నువ్వు ఇటు చూస్తే ఆయన ఇటు చూస్తాడు, ఆయన ఇటు చూస్తే నువ్వు ఇటు చూస్తాడు. నువ్వు నీతిగా బ్రతికితే దేవుడు తన కనుదృష్టి చేత నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఎన్నో ఆశీర్వాదాలు, నీతిగా బ్రతకడము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియమైన దేవులారా, ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే, అయ్యా నీ ఎదుట నన్ను నీతిమంతునిగా నిలబెట్టు. నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. నీకు నువ్వు వ్యక్తిగతముగా నీతిగా బ్రతికితే దేవుడే నిన్ను ఒకానొక సమయంలో నిరూపిస్తాడు. ఆమేన్. యోబును నిరూపించినట్లుగా, దానియేలును యోసేపును నిరూపించినట్లుగా దేవుడు కూడా నీ నీతిని బట్టి నిన్ను నిరూపిస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోయింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు, హల్లెలూయా, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన మొదటిగా వచ్చింది గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన మనందరి పాపాల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు. ఎవరి కొరకయ్యా అంటే, ఎవరైతే భూలోకములో సంఘములో నీతిగా బ్రతుకుతారో వారి కొరకు ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. అందరి కొరకు కాదు ప్రియమైన దేవులారా, నీతిగా దేవుని వాక్యము విని ఆ వాక్యము చేత దినదినము వారము సరిచేయబడుతూ నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతారో వారి కొరకే రెండవసారి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీతిగా ఉన్న వారినట ఆయన తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్తాడు. అప్పుడట ఆ నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, సూర్యుని వలె. సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడు అమ్మా? సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడు? ఉదయం సూర్యుని చూడగలం, సాయంత్రం కూడా చూడగలం, మధ్యాహ్నం చూడగలమా? చూడలేం. చూడడానికి ప్రయత్నం కూడా చేసినా కూడా మన కళ్ళు పోతాయి. ఆ విధంగా అంతటి తేజోమయముగా నీతిగా బ్రతికినటువంటి వారు ఆయన రాజ్యములో
ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఇంకా ఒకవేళ నీతిగా మనం బ్రతకలేదంటే దేవుని వాక్యం చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి నరకం అది కాచుకొని ఉంది. నీతిమంతుల కొరకే ఆయన రాబోతూ ఉన్నాడు. నీతిమంతులను తీసుకొని పోతాడు. ఆ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశమానముగా వెలుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు పాపులుగా ఉండాలని దేవుని చిత్తము కాదు. అందుకనే ఆయన నీ కొరకు, నా కొరకు మన పాపాలనన్నిటిని తొలగించి మనల్ని నీతిమంతులుగా చేయడానికే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. సహోదరి, ఇంకా నీవు ఈ మాటలను పెడచెవిన పెట్టి నాకు కాదులే. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మొత్తం ఈయనకే పాపం వాక్యం, మొత్తం ఈయనకే వాక్యం. లేదు లేదు ప్రేమ దేవుళ్ళారా, దేవుడు పక్షపాతి కాదు. వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. ఇటు ఒకవైపు నాకును, ఒకవైపు మీకును దేవుని వాక్యం. ప్రేమని దేవుళ్ళారా, ఈ వాక్యము చేత, వాక్యము వెల్లడి అగుడితోడనే వెలుగు కలుగుతుందని వాక్యం చెప్తుంది. బుద్ధి లేని వారికి బుద్ధి కలిగిస్తుంది, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యానికి మనం లోబడి వ్యక్తిగతముగా మనం బ్రతికినట్లయితే నీతిగా యేసుక్రీస్తు రాకడలో మనమందరము ఎత్తబడుదుముగాక. హల్లెలూయా. చెప్పండి, ఆయన రెండవసారి ఎవరి కొరకు రాబోతున్నాడు? అయ్యో, ఇంతమంది ఉన్నారు, ఇదేనా స్వరము? కొంతమంది చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడే వస్తే నేను విడబడతాననే అపనమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నారు. చెప్పండి, ఎవరి కొరకు? యేసు ప్రభు ఎవరి కొరకు రాబోతున్నాడు? చెప్పాలి, చెప్పాలి. ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు. దేవుడు నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. నువ్వు నీతిగా బ్రతికితే ఇక్కడ కనుమూయంగానే యేసయ్య రాజ్యములో కళ్ళు తెరువుదువుగాక. హల్లెలూయా. ఇదే మన నిరీక్షణ. ఇంత వేడిలో కూడా ఇంతగా కూర్చున్నామంటే ఇదే మన నిరీక్షణ. అవునా? ఇంకేమైనా ఉందా? హల్లెలూయా. ఈ భూమి మీద ఇంకా మేడలు మిద్దెలు కట్టాలి, ఆస్తిపాస్తులు ప్లాట్లు కొనాలి, ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దేవుని బిడ్డలారా, మన రాజ్యము అక్కడ ఉంది, మన స్వాస్థ్యము పరలోకమందుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ 50, 60, 70, 80 సంవత్సరాల వరకే, ఒకవేళ అధిక బలం ఉంటే 100 సంవత్సరాల వరకే. కానీ యుగ యుగాలు మనము తండ్రితో ఉండబోతున్నాము. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. నువ్వు నీతిగా బ్రతికినప్పుడు. ఆమేన్. మరొకసారి మన మూల వాక్యానికి రండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. చేస్తారా? చేస్తారా? చేయకుండా ఏడుపో గానమే చేస్తారా? అక్క, వాక్యం ఏం చెప్తుంది? ఆనందగానము. కొంతమంది ఆనందమే పరమానందమే పాడతారు, కానీ వారి మొహం ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది. హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి మీ నోట ఎప్పుడు ఆనందగానమే చేయుదురుగాక. ఎందుకంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేస్తే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా నిన్ను పాపి అంటే నువ్వు ఒప్పుకోవద్దు. ఎవరు నువ్వు? చెప్పాలి, ఎవరు నువ్వు? నీతిమంతురాలవు, నీతిమంతుడు. ఒకప్పుడు పాపే, కానీ యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తింటున్నావు, తాగుతున్నావు, ఇంకా పాపివేనా? హల్లెలూయా. ఒకవేళ రోజు ఏదైనా చేయరానిటువంటి అవిధేయత కానీ మనలోనికి వస్తే
ఎప్పటికప్పుడు వాక్యము చేత మనం ఆ వాక్యం అనే అద్దములో చూసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ మనము ఈ లోకములో ముందుకు నడుచుదుముగాక, నీతిమంతులముగా బ్రతుకుదుముగాక. దేవుళ్ళారా, సొదొమ గొమొర్రా పట్టణాలు నశించిపోవడానికి, ఆ జంట నగరాలు నశించిపోవడానికి గల కారణము నీతిమంతులు లేరు. హల్లెలూయా. ప్రేమైన దేవుళ్ళారా, నీతిమంతులు లేరు. అందుకనే ఆ పట్టణము నశించిపోయింది, అగ్ని గంధకాలతో కాల్చబడింది. ఇప్పటి కూడా ఒక్క మొక్క కూడా అక్కడ మొలవకుండా అయిపోతుందట. దేవుని ఉగ్రత. కొంతమంది ఇంతగా దేవుని వాక్యం విని కూడా కొంతమంది ఎలాగంటే నిప్పుతో చెలగాటం ఆడినట్టుగా ఉంటారు. దేవుని నమ్ముకొని వాక్యము వినబడుతున్నా కూడా, వాక్యము గద్దిస్తున్నా కూడా నిప్పుతో చెలగాటం ఆడినట్టు చేస్తున్నారు. నిప్పుతో ఆడితే ఏం చేస్తుందమ్మా? దహిస్తుంది. మన దేవుడు దహించే అగ్ని. హల్లెలూయా. దేవుని వాక్యానికి అవిధేయుడవైతే, అవిధేయురాలువైతే, దేవుని వాక్యముతో నువ్వు ఆడుకుంటే నిప్పుతో చలగాటమాడినట్టే. చల్లగా ఉండదు, నిప్పును పట్టుకుంటే దహించేస్తుంది. మన దేవుడు దహించే అగ్ని, రోషము కలిగిన దేవుడు, అలాగనే కృప కలిగినటువంటి దేవుడు. నువ్వు క్షమించమని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఈ లోకములు ఎవ్వరికి లేడండి. అమ్మా, ఇంత మంచి దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు ఈ లోకములు ఎక్కడ కనుగొనలేము. ఆయనే సర్వలోకానికి చక్రవర్తి. హల్లెలూయా. ఆయనే సర్వలోకానికి చక్రవర్తి. మనల్ని నీతిమంతులుగా చేసేది యేసు ప్రభువే. వేరే మార్గం లేదు, వేరే ఆప్షన్ లేదు. ఆయన రక్తము చేత కడగబడదాం, నీతిమంతులుగా బ్రతికితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలతో నింపబడదుముగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.